వెల్కమ్ టు ఐబీటీవీ. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దతాండా గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగినాయక్ గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామ ప్రజలు సహకరిస్తే సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, మహిళా భవనాలు, డ్రైనేజీ సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. వేసవికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. మాకు మేజర్ ప్రాబ్లం ఏందంటే మధ్యలవండ నుంచి తాండాకొచ్చే రోడ్డు. మెయిన్ ప్రాబ్లం అది ఉంది మాకు. ఏంది ఒక వెహికల్ వస్తుందంటే మోటార్ వాహనాలు ఏమైనా వస్తుందంటే ఇంకోటి పోవడానికి అవకాశం లేదక్కడ. ఎవరో ఒకరు రివర్స్ పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఆల్రెడీ మేము ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాము. సరే చేద్దామన్నారు. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగానే స్పందించారు. త్వరలో కలెక్టర్ గారిని కూడా కలవాలనుకుంటున్నాము. ఒకసారి కలెక్టర్ గారు కూడా వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అక్కడ అన్ని పట్ట పొలాలు ఉన్నాయి కాబట్టి రైతులు జర ఒప్పుకోవట్లేదు. కొద్దిగా మాకు అదొక ప్రాబ్లము. అదొకటి మా చిన్నతండలో స్కూల్ ఒకటి. ఈ మేజర్ ప్రాబ్లం ఈ 2 ఉన్నాయి. ఈ 2 చేసే ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఎమ్మెల్యే గారు కానీ, మన కలెక్టర్ గారు కానీ, గవర్నమెంట్ కానీ ఇంత తొందర చేసి అంత మంచిదని అనుకుంటున్నాము. అవుతుంది కాబట్టి ఇంకా మేము చేసే పనులు చాలా ఉన్నాయి. స్కూల్ పరిస్థితులు కూడా చాలా అధ్వానంగా ఉంది. ఒకటి ఉంటే ఒకటి లేదు. ఇప్పుడు మా పక్కలో చిన్న తాండా అని ఉంది. ఆ చిన్న తాండా ఒకటే రూమ్‌లో ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు ఉంటుంది. ఆ రూమ్ పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తం పెచ్చులు ఊడుతున్నాయి. అది ఎప్పుడో కట్టింది. 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కానీకొస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఆడ కూర్చొని లోపల అందరూ ఒకే దగ్గర ఉంటారు. అన్ని క్లాసులు 5 వరకు మొత్తం ఒకే దగ్గర కూర్చొని ఉంటారు. అది పెచ్చులు ఊడి పడుతున్నది. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు పిల్లలకి. అది ఆల్రెడీ మేము అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది. న్యూస్ ద్వారా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఏం రెస్పాన్స్ రాలేదు. స్పందించాలి. స్పందించి ఆ పిల్లలకి ఇంకో భవనం అటువంటిది కట్టిస్తే మంచిగుంటది అని అనుకుంటున్నాం. పిల్లలకి మళ్ళీ తాగడానికి అక్కడ నీటి వ్యవస్థ లేకుండే. మామూలుగా గుంత ఉంటే ఆ సంపులోకెళ్ళి తీసుకొని తాగే పరిస్థితిలో ఉంటే మేము గెలిచిన తర్వాత ఇప్పుడు మేము పోయి ఓ ట్యాంక్ కట్టేయడం జరిగింది. అట్లా ఇప్పుడు అన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఒకటి చేసుకుంటూ పోతున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి మంచి సహకారం ఉంటే ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం.